వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. లియోనల్ మెస్సీ ప్రపంచవ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు, ముఖ్యంగా ఫుట్బాల్ ప్రేమికులకు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు, అర్జెంటీనా స్టార్ ప్లేయర్. అటువంటి మెస్సీతో, ముఖ్యంగా లియోనల్ మెస్సీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం సై అంటే సై అంటోంది. ఇదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది, ఆసక్తి రేపుతోంది. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇండియాలో అడుగు పెట్టనున్నారు. రేపు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి టీం R9 వర్సెస్ మెస్సీ టీం తలపడనున్నాయి ఒక ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో. దీనికి సంబంధించినటువంటి టూర్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే, యూనిసెఫ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి లియోనల్ మెస్సీ లాంగ్ కమిట్మెంట్ లో భాగంగా, ముఖ్యంగా ఇండియాలో గోట్ ఇండియా టూర్ 2026 లో భాగంగా 3 రోజుల పాటు ఇండియాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా 4 నగరాల్లో ఆయన పర్యటన ఉంటుంది. ముఖ్యంగా కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. ఈ 4 నగరాల్లో 4 ఫ్రెండ్లీ మ్యాచ్లు కూడా ఆడతారు. లియోనల్ మెస్సీతో పాటు అతని సహచర ఆటగాళ్లు లూయిస్ సారెజ్, రోడ్రిగో డీపాల్ కూడా ఆడనున్నారు. అయితే లియోనల్ మెస్సీ ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న ఆటగాడు కావడంతో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతుంది, ఒక ఉత్కంఠ రేగుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి టీం R9 కూడా, R9 తో మెస్సీ టీం తలపడనుండడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పూర్తి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా స్టేడియం కి సంబంధించి 39,000 కెపాసిటీ ఉన్న స్టేడియం ని సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ బ్లాకులుగా విభజించి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా డీజీపీ శివధర్ రెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే రిహార్సల్స్, ప్రాక్టీస్, నెట్ ప్రాక్టీస్ చాలా సార్లు చేసిన పరిస్థితి. ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రేపు డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం ఉప్పల్ వేదిక సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి R9 టీం వర్సెస్ మెస్సీ టీం కు జరగనున్నటువంటి మ్యాచ్ ఒక ప్రధాన ఆకర్షణగా మారుతోంది. గోట్ ఇండియా టూర్ 2026 లో భాగంగా రేపు ముందుగా ఆయన కోల్కతా చేరుకుంటారు. కోల్కతా నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ముంబై నుంచి తిరిగి ఢిల్లీ చేరుకుని, ఢిల్లీతో ఆయన ఇండియా 3 రోజుల టూర్ అనేది ముగుస్తుంది. చివరిసారిగా ఆయన కోల్కతాకు ఇండియాకు వచ్చారు 2011లో. ఆ తర్వాత ఇదే రావడం. సో ఈ నేపథ్యంలో కోల్కతాలో రేపు మధ్యాహ్నం 1:30కు రేపు మధ్యాహ్నం కోల్కతా చేరుకుంటారు మెస్సీ. ఆ తర్వాత అక్కడ ప్రముఖులతో మీట్ అయిన తర్వాత వర్చువల్ ఇనాగ్రేషన్ మెస్సీ స్టాట్యూని కూడా అక్కడ కోల్కతాలో ఏర్పాటు చేస్తారు. దీని యొక్క వర్చువల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత యువ భారతి స్టేడియంలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత హైదరాబాద్ కు పయనమవుతారు. హైదరాబాద్ కు రేపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్న తర్వాత 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఒక ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి టీం R9 వర్సెస్ మెస్సీ టీం. మెస్సీ టీంలో మెస్సీతో పాటు అతని సహచర మాజీ ఆటగాళ్లు లూయిస్ సారెజ్, రోడ్రిగో డీపాల్ కూడా పాల్గొంటారు. ఇక హైదరాబాద్ తర్వాత డిసెంబర్ 14న ముంబైలో కార్యక్రమం ఉంటుంది. ముంబైలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్యాడెల్ కప్ అపీరెన్స్ లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అదే రోజు సాయంత్రం పలు కార్యక్రమాలు ఉంటాయి, చారిటీ కార్యక్రమాలు, వాటిలో కూడా పాల్గొంటారు అదే స్టేడియంలో. ఇక డిసెంబర్ 15న ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అపాయింట్మెంట్ దాదాపుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30కు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొంటారు. ఆ తర్వాత ఏదైతే మినర్వా అకాడమీ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు వారికి సత్కరించే కార్యక్రమం కూడా ఉంటుంది. మొత్తానికి 3 రోజుల పాటు ఇండియాలోని 4 ప్రధాన నగరాలు హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ, ఈ 4 నగరాల్లో ఫుట్బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ టూర్ అనేది చాలా ఆకర్షణగా, చాలా ప్రత్యేక చర్చనీయాంశంగా మారుతుంది. అన్నిటికంటే మించి అంటే ముఖ్యంగా ఆయనైతే పర్యటించేది హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ అయినా సరే ప్రధానంగా హైదరాబాద్ టూర్ మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనింది. ఎందుకంటే హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో ఏదైతే ఫ్రెండ్లీ మ్యాచ్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆడనున్నారు, మెస్సీతో తలపడనున్నారు. అందుకే ఇప్పటికే ఆయన మెస్సీతో తలపడేందుకు వాస్తవానికి రేవంత్ రెడ్డి కళాశాల టైంలో ఫుట్బాల్ ప్లేయర్ గా ఉండేవారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా కాలంగా దానికి దూరంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు తిరిగి మెస్సీతో మ్యాచ్ అనేటప్పటికీ ఆయనలో పాత ఫుట్బాల్ ప్రియుడు బయటకు వచ్చినట్టున్నాడు. పెద్ద ఎత్తున ఆయన కసరత్తు కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. సో పెద్ద ఎత్తున ప్రాక్టీస్ కూడా చేశారు. మెస్సీతో తలపడేందుకు రేవంత్ రెడ్డి R9 టీం రేపు తలపడనుండడంతో హైదరాబాద్ మెస్సీ టూర్ అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముంబై, కోల్కతా,
ఢిల్లీ పర్యటన కంటే హైదరాబాద్ టీంలో నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి టీంతో మెస్సీ టీం తలపడనుండడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి R9 టీం వర్సెస్ మెస్సీ టీం అనేది తలపడనుంది. ఇది ప్రత్యేకంగా ఒక చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ టీంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఒక ఆసక్తిగా మారింది.